హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. దిస్ ఈజ్ సమీర్. నిన్న 10th క్లాసు రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిన విద్యార్థులకు నా అభివందనాలు. పోతే మార్కులు తగ్గి ఫెయిల్ అయిన విద్యార్థులకు సాడ్గా ఫీల్ కావద్దు. ఎందువల్ల అంటే మనకు ఫ్యూచర్ చాలా ఉంది. ఇది జస్ట్ ఒక్క మెట్టు మాత్రమే. ఎవరైనా ఒక్క మెట్టు నుంచే పైకి వెళ్ళగలరు, అంతేగాని పైన నుంచి 10వ మెట్టు నుంచి స్టార్ట్ చేయరు. ఓకేనా? వెళ్తే చిన్న విషయం అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ నుంచి తీసుకుందాం. అతను భారతరత్న. అతను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి భారతరత్న పొందాడంటే చిన్న విషయం కాదు కదా. అలానే అతని పేరు అమితాబ్ బచ్చన్. అతని వాయిస్ బాగాలేదని ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ చేసి ఇంటికి పంపించారు ఆ రోజుల్లో. తర్వాత అతను మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బస్ కండక్టర్. అతను సూపర్ స్టార్. ఈరోజు మన చిరంజీవిని తీసుకుందాం. మై ఇన్స్పిరేషన్ పర్సన్. అతను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మెగాస్టార్గా ఎదిగాడు. అలా మనల్ని మనం మోటివ్ చేసుకోవాలి. మార్కులు తగ్గినా కానీ, మన పిల్లలు ఫెయిల్ అయినా కానీ, ఫెయిల్ అయిన పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, భయపడకండి. ఎందువల్లంటే చాలా ఫ్యూచర్ ఉంది, చాలా లైఫ్ ఉంది, చాలా ముందుకెళ్ళాలి మనం. భయపడబాకండి. వెళ్తే మార్కులు ఎక్కడ తగ్గాయి, ఎక్కడ ఫెయిల్ అయ్యాము రివ్యూ చేసుకోండి. దాన్ని ఫాలో అవ్వండి. ఎక్కడ తగ్గే మార్కులు, ఎందుకు తగ్గాయి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంతా సవ్యంగా జరగద్ది. నేను 10th క్లాసు ఆర్డినరీగా పాస్ అయ్యాను. ఈరోజు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా లైఫ్ని రన్ చేస్తున్నాను. నా లైఫ్ కూడా ఉదాహరణ చెప్తున్నాను. అంటే నేను గ్రేట్ అని కాదు, జస్ట్ మీకు మోటివ్ కోసం. ఓకేనా? ఉంటాను. బాయ్. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. జస్ట్ చూడండి, మీరు మోటివ్ అవుతారు, నాకు ఉత్సాహం వస్తుంది. ఓకే, బాయ్. గుడ్ నైట్ ఉంటాను. గుడ్ మార్నింగ్ ఉంటాను.